శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో శుక్రాచార్యుల వారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నది. అలాగే రవి గారు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. ఇక సంయోగాల ఫలితాలు: బుధ గురుల యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. మంచి మేధావితనాన్ని చూపిస్తుంది, చక్కటి తెలివితేటలు, కార్యనిర్వహణ సామర్థ్యము, అలాగే విద్య పట్ల మంచి అవగాహన, ప్రవర్తన చాలా బాగుండడము, నీతి నియమాలు, వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ అంటాం కదా, అలాంటి మంచి స్థితి ఉండే విధంగా ఉన్నది. ఇక కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉంది, దాని రిఫ్లెక్షన్ కేతువు మీద కూడా పడుతూ ఉంది. ఇది సాధారణమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, సర్పదోషం. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ కొన్ని రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, అలాగే మానసిక వేదన, అలాగే ఈ రక్తస్రావాలు, కంతులు, వ్రణాలు, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహ దృష్టులు ఉంటాయో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శనిగారి యొక్క దృష్టి 3వ దృష్టి రవి మీద పడుతూ ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతూ పితృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందుల్ని తొలగించే విధంగానూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత వ్యతిరేక భావాలు వచ్చేటట్టుగా, నాస్తిక భావాలు వచ్చేటట్టుగా కూడా ఈ రాహు మీద దృష్టి అనేది గురువుగారికి ఫలితం చూపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ కూడా కుజ, రాహు, కేతు, శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దైవభక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచిస్తూ పరిహారాల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద ఆ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి, ఇంకా మిగతావన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము రాశి వివరాలలోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కూడా మనము విశదీకరించుకున్నట్లయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని 5 గ్రహాల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇక ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది. 6వ స్థానం, షష్ఠ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 10వ స్థానంలో రవి గారు, ఏకాదశంలో బుధగురులు. ఏమి కావాలి? అన్ని విధాలా చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, వస్త్రలాభాలు ఉన్నాయి, వస్తులాభాలు ఉన్నాయి, స్వర్ణ లాభాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానాధిపతి లాభస్థానంలోనే ఉన్నారు, రాశ్యాధిపతి దశమంలో ఉన్నారు. అసలు అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. ఈ వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారితో చంద్రుడు కలుస్తున్నారు. కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్న మాటే కానీ కళలలో బాగా రాణిస్తారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, కళల పట్ల చాలా చాలా ఆకర్షితులవుతారు, కళకి అంకితమైపోయినట్టుగా ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కింద లెక్క. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఊహించని విధంగా ఉన్నతి కలుగుతుంది, లబ్ధి కలుగుతుంది. వీరికి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి,
చాలా అద్భుతమైనటువంటి తృప్తి. ఎంత గ్రహస్థితులు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయంటే, ఇక్కడ రాశిలో కుజకేతువులు ఉన్నారు, చాలా ఇబ్బంది పెట్టే గ్రహస్థితులు. సప్తమంలో రాహు ఉన్నారు, చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ గురువు గారి యొక్క నవమ దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు ఆ దోషం అనేది లేకుండా మంచి ఫలితాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో శనిగారు ఉన్నారు, కొన్ని పనులు ఆగిపోవడానికి అవకాశం ఉంది. పైగా దానికి తోడు కుజుని యొక్క దృష్టి ఉంది. అంటే పరస్పరం విభిన్నమైనటువంటి గ్రహస్థితులు ఎప్పుడైతే మనకి కనబడుతూ ఉన్నాయో అప్పుడు పోటాపోటీగా ఉంటుంది వ్యవహారం. మనసు లోపల ఈ పని అవుతుందా అవదా, ఒక పక్క నుంచి అవుతుంది అనిపిస్తూ ఉంటుంది, మంచి ప్రయత్నాలు చేసుకుంటారు, కృషి చేసుకుంటూ వెళ్తారు, ఉత్సాహంగా ఉంటారు. ఇంకో పక్క నుంచి ఎక్కడన్నా అవదేమోననే భయం ఉంటుంది. కానీ ఏమీ భయపడనవసరం లేదు. గురుబలం ఎంత గొప్పదంటే ఖచ్చితంగా మీకు పనులు అయిపోతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో చిన్నపాటి అనైక్యత కనిపించవచ్చు, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, విద్యార్థులకి బాగుంది, అలాగే వ్యవసాయదారులకి కూడా కష్టంతో కూడినటువంటి పనులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అనుకూలమైన కాలం అనే చెప్పుకోవాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. సంతాన విషయంలో చాలా చాలా బాగున్నారు, లాభస్థానం గురించి చాలా బాగున్నారు. ఇక ఊహించని విధంగా రుణాలు దొరుకుతాయి. భార్యాభర్తల మధ్య కొద్దిగా అనుకూలత తగ్గినప్పటికీ పూర్తిగా విభేదాలైతే ఉండబోవట్లేదు. పితృవర్గ రీత్యా కొంచెం పిత్రార్జితం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంది. అనేక విధాలుగా సంతృప్తి ఉన్నప్పుడు 1-2 అసంతృప్తులు ఉన్నా కూడా మీకు ఇక దాన్ని తీసేసేటటువంటి మానసికమైన ధైర్యం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలో రవి గారి స్థితి కానీ, ఇక్కడ నవమ స్థానంలో చంద్రుడు అంత పూర్తి ఫలితాలను ఇవ్వకపోయినా శుక్రాచార్యుల వారితో కలిశారు కాబట్టి చాలా బాగుంది. ఇక లాభస్థానంలో రవి గారి యొక్క ఫలితం చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఏమీ అనుమానపడక్కర్లేదు, ఏది భయపడక్కర్లేదు. చక్కగా ధైర్య సాహసాలతో ముందరికి వెళ్ళిపోండి. ఈ కుజ రాహు శని స్తోత్రాలు మటుకు పఠించండి, మరింతగా మీరు శోభిస్తారు. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.